అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న సంస్థలను సంప్రదిస్తున్నామని ఆయా సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు మరొక 2 ఏళ్లు గడువు పెంచుతున్నట్లుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. సిఆర్డీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి గతంలో కేటాయించిన భూముల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామన్నారు. హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టుకు తిరిగి ప్రారంభించారని తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు సిఆర్డీ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దీంట్లో మొదటగా ఏంటంటే ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటిగేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒకవేళ 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ 2. తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డీకి 778 మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం. వాళ్ళలో డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు 190 మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 75 మంది, అవుట్సోర్సింగ్ ఒక 60 మంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక 188, మొత్తం 778 మంది ఉంటే ఇప్పుడు కేవలం 249 ఉన్నారు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ సిఆర్డీ వాళ్ళు తీసుకునేటట్టుగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వటం జరిగింది.